ఇక ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే నాడు రాష్ట్రం ఎట్లుండే నేడు రాష్ట్రం ఎట్లుండే మీ అందరికీ తెలియాల్సిన విషయం. నాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వచ్చింది. ఇది 100% నిజం. ఎవరు అవునన్నా కాదన్నా దీని విషయంలో ఏకీభవించాల్సింది. రెండో విషయం, ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అనేది సకాలంలో అందింది. ఇది 100% నిజం. ఎవరు అవునన్నా కాదన్నా నిజం. ఇంకోటి, ఎండాకాలం మండుట ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు పోసాయి. అది మనందరం కూడా ఆస్వాదించడం. ఇది 100% నిజం. దాంతోపాటు రైతులకు సంబంధించి అనేక రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తూనే వాళ్ళు పండించిన పంటను కూడా కొనుగోలు చేసింది ఆనాటి ప్రభుత్వం. మరి నేటి ప్రభుత్వం కరెంటు చక్కగా ఇస్తలేదు, నీళ్ళను సరిగ్గా ఇస్తలేదు. ఏది పంట పండించిన తర్వాత దాన్ని కొనుగోలు చేసే దిక్కు దివానా లేకుండా పోయిన పరిస్థితి కనబడతాను. ఒకసారి చూడండి, నాడేమో అగ్రపదం, నేడేమో ఆగమాగం. కేసీఆర్ పాలనలో దేశానికి దిక్సూచిగా రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. సొంత రాబడిలో రాష్ట్రం స్వయం సమృద్ధి. 80% చేరిన సొంత పన్నుల వాటా. మౌలిక వసతులే లక్ష్యంగా మూలధన వ్యయంలో 160% వృద్ధి నమోదు. దేశ సగటు కంటే తక్కువగా రుణభారం. 2023-24 ఆర్థిక ఆరోగ్య సూచీలో వెల్లడైన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతో పాటు అభివృద్ధిలో కూడా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. సొంత ఆదాయ వనరులు పెంచుకోవడమే కాకుండా సంక్షేమ మౌలిక వసతుల కల్పనలో అగ్రగామిగా నిలిచింది. తద్వారా ఆర్థిక ధీమాకు తెలంగాణ చిరునామాగా మారింది. ఓవైపు కేంద్ర గ్రాంట్లపై ఆధారపడడం తగ్గించి సొంత పన్నులను ఆదాయాన్ని 80% పెంచుకుని ఆర్థిక సుస్థిరతను ప్రదర్శించింది. మరోవైపు మానవ వనరుల అభివృద్ధికి, సామాజిక సేవలకు సుమారు 39% నిధులను కేటాయించింది. ఇంకోవైపు ఆస్తుల సృష్టి కోసం వెచ్చించే నిధులను 43,918 కోట్లకు పెంచి దార్శనికతను చాటుకుంది. దేశంలో 18 ప్రధాన రాష్ట్రాల అప్పు సగటు 30% నమోదు కాగా తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా 27.2%కే పరిమితమైంది. ఇది బీఆర్ఎస్ నేతలు చెప్పిన గణాంకాలో వ్యాఖ్యలో కావు. ప్రభుత్వ ఆర్థిక రంగ నిపుణులు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో 2023-24 ఆరోగ్య సూచీకి సంబంధించి నివేదిక వెల్లడైన గణాంకాలకు సంబంధించిన అంశం. అంటే రాబడి సమీకరణ కానీ, ఆర్థిక క్రమశిక్షణ కానీ, అప్పుల సుస్థిరత కానీ, రాబడి సమీకరణ, దాంతోపాటు అన్ని రకాలుగా వ్యయ నాణ్యత కానీ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నివేదికను తయారు చేసి, ఈ నివేదిక ఏం చెప్తుందంటే అన్ని రాష్ట్రాలు 18 ప్రధానమైన రాష్ట్రాలలో 27.2% మాత్రమే ఉందని చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత అద్భుతంగా ఉంది అనేది చెప్పుకొచ్చే ప్రయత్నం చేసారు. సో కాంగ్రెస్ 2 ఏళ్ల ఏలుబడిలో దిక్కుతోచని స్థితులలో ఆర్థికం, అప్పులే ఆదాయం అన్నింటా కూడా అస్తవ్యస్తం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పథకాలు లేవు, నిధులు రావు, ఇండ్ల బిల్లులు ఇవ్వరు, ఉన్న పథకాలను అమలు చేయడంలోనూ వైఫల్యమే, అటకెక్కిన గ్యారంటీలు, ఎగవేసిన హామీలు, ఒక్కొక్కటిగా పోరుబాటలోకి వివిధ వర్గాలు, దగాపడిన జనం, దండు కడుతున్న వైనం. 10 ఏళ్లలో శిఖరాగ్రానికి చేరిన తెలంగాణ ప్రగతి ఖ్యాతి 2 ఏళ్లలోనే పాతాళానికి పడిపోయింది. కేసీఆర్ ఏలుబడిలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్ర ఆర్థికం కాంగ్రెస్ పాలనలో చీకట్లలో మునిగింది. నిన్న దేశానికి దిక్సూచి, నేడు దిక్కుతోచని స్థితిలో మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రం మెల్లమెల్లగా రుణ ఊబిలోకి జారిపోతున్నాయి. ఈ ఏడాది అప్పులలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం. ఎందువల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన వల్ల దేశంలోనే 3వ రాష్ట్రంగా నిలిచింది. అప్పులలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 16 రాష్ట్రాలలో 27.2% తక్కువ నమోదైతే 30% కంటే ఎక్కువగా కూడా 16 రాష్ట్రాలు నమోదైనవి. తెలంగాణ రాష్ట్రం 27.2% తక్కువ నమోదైతే ఈరోజు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో దేశంలోనే 3వ స్థానంలో ఉంది అప్పుల రాష్ట్రంగా తెలంగాణ. ఎవరు చేసిల్లంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి. ఇక చూడురి, ఇక దాంతోపాటు అప్పు చేసి కొత్తగా ఏమైనా కట్టింది ఉన్నదా అంటే అది ఏమీ లేదు. హామీలకు అతిగతి లేదు, సంక్షేమ పథకాలకు చెతికిల పడుతున్నాయి. బిల్లులు చెల్లించక దవాఖానాలకు మందులు బంద్ అయ్యాయి. పంపు హౌసులను కరెంటు కట్ అయింది. కొలువుల సంగతి ఏందని నిరుద్యోగులు కొట్లాడుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేది ఎప్పుడంటూ ఉద్యోగులు నిలదీస్తున్నారు. 6 గ్యారెంటీలు ఆవిరైపోతుంటే కాంగ్రెస్ చేతిలో దగా పడిన ఒక్కొక్క వర్గం దండు కడుతున్నది. సర్కార్పై భ్రమలు తొలగిన సకల జనులు పోరుబాట పడుతున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు, ఏ వర్గం కూడా సంతోషంగా ఉండబోదు. మీరు మళ్ళీ గుర్తుకు పెట్టుకోండి, హైదరాబాద్లో చూడండి, మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సంబంధించి
మీరు మళ్ళీ చూడండి, హైడ్రాతో కన్నీటి పరితమైన కొన్ని నెలల పాటు విలపించి వాళ్ళ జీవితం మొత్తం అంధకారంలోకి మారిపోయింది హైడ్రా బాధితులు. ఇంకోవైపు మూసి సుందరీకరణ పేరుతోని మార్కు పెట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు మొత్తం అంధకారంలో కాదు చిమ్మ చీకట్లలో బంధించబడేళ్ళు. ఇంకోవైపు భూదానికి సంబంధించిన భూముల కొట్లాటలో ఏడ్చి కన్నీళ్లు కూడా ఆవిరైపోయిన పరిస్థితి. ఇంకొక వైపు నిరుద్యోగులు రోడ్ల మీద నిల్చొని వాళ్ళ కాళ్ళ మీద నిల్చొని వాళ్ళ కాళ్ళ మీద నిల్చుందామంటే ఆ కాళ్ళ మీద నిల్చోకుండా లాఠీ చార్జ్ చేసి అరెస్టులు చేసి వాళ్ళ జీవితాన్ని క్వశ్చన్ మార్క్గా మార్చేసేలు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగానైనా ఏమైనా చెల్లిస్తున్నదా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. మీరు అందరూ చూడండి, గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయిపోయి 40 మందికి అస్వస్థగా మారింది. నిన్నటి రోజున కొత్తగూడెం జిల్లా గండుంగులపల్లిలో ఘటన జరిగింది. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? యూరియా సరిపడలేదు, జూలై నాటికి 50,000 టన్నులకు మించి యూరియా అందుబాటులో ఉండదు. దాన్ని యూరియా పంపాలంటూ కేంద్రానికి మంత్రి లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. జూలై నాటికి 50,000 టన్నులకు మించి యూరియా అందుబాటులో ఉండాలి, కానీ ఉండదు అంటూ ఆయన లేఖ రాసిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ నా తెలంగాణ తల్లికి మాటలు వస్తే అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏం పరిపాలన చేస్తున్నారు అంటది కావచ్చు. నా తెలంగాణ తల్లికి కనుక మాటలు వస్తే పురిటి నొప్పులతో నేను బాధలు అనుభవించినో లేదో తెలియదు, కానీ నా తెలంగాణలో ఉన్న సకల జనులు కూడా అనుభవిస్తున్నారయ్యా నేను నొప్పులు అంటదేమో. అరే అప్పుల రాష్ట్రాన్ని మార్చేసిండు, అప్పుల కుప్పగా చెత్త చేసేసిండు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లేదు, రైతులకు సరిగ్గా రైతు బంధు లేదు, పెట్టుబడి సాయం లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు బీమా లేదు, కరెంటు లేదు, నీళ్లు లేదు, పోనీ పండించిన పంటను సరిగ్గా కొనేది లేదు. అరే ఇంత రాచకమా? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్న ఇళ్లను కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్న ఇళ్ళనేమో మళ్ళా కట్టిస్తా అంటారు. అదే ఇదెక్కడి పరిపాలన అండి? భారతదేశంలో ఇలాంటి పరిపాలన, వరస్ట్ పరిపాలన మీరు ఎక్కడైనా చూసిర్రా? ఇంత ఘోరంగా ఉంటుందా? నేనేమంటున్నానంటే మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో పెట్టుర్రు. ఇంత దారుణంగా ఉంటుందా పరిపాలన? మీరు ఎప్పుడైనా ఇట్లా చూసిల్లా? ఇంత పరిపాలన, మీరు ఇంత దారుణంగా ఉండే పరిపాలన మీరు ఎప్పుడన్నా చూస్తే కూడా ఈడ కామెంట్ బాక్స్లో పెట్టుర్రు. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి వాస్తవమైన విషయం ఏంది, వాస్తవాలేంది, అవాస్తవాలేంది. ఈ తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కామెంట్ బాక్స్లో పెట్టుర్రు. ఇది అందుకే నేను చెప్పిన, కేసీఆర్ ఉంటే తెలంగాణకు రక్షణ, కేసీఆర్ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి బాహుబలి లెక్క. మీరు బాహుబలి సినిమా చూసిలే, ఎక్కడున్నా